ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహానుకు రాసిన 3వ లేఖ 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. యోహాను రాసిన 3వ లేఖ. నా ప్రియమిత్రుడైన గాయునకు, పెద్దనైనా నాకు నీ పట్ల నిజమైన ప్రేమ ఉంది. ప్రియమిత్రమా, నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాలు నడవాలని ప్రార్థిస్తున్నాను. కొందరు సోదరులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. నీవే విధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది విని నాకు చాలా ఆనందం కలిగింది. నా పిల్లల సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవడం కన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు. ప్రియమిత్రమా, ఆ సోదరులు నీకు పరాయి వాళ్ళైనా వాళ్ళ కోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో చేస్తున్నావు. నీ ప్రేమను గురించి వాళ్ళ సంఘానికి చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు కానీ వాళ్ళ నుండి సహాయం కోరక క్రీస్తు ప్రేమ కోసం బయలుదేరారు. నీవు దేవునికి నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేశావు. సత్యం కోసం మనం కలిసి పని చేయాలంటే అలాంటి వాళ్ళను ఆదరించాలి. నేను సంఘానికి రాశాను, కానీ దియోత్రెఫే తనకు ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు కనుక మనకు సుస్వాగతం చెప్పలేదు. దానితో తృప్తిపడక సోదరులకు స్వాగతం చెప్పడానికి అంగీకరించడం లేదు. పైగా సుస్వాగతం చెప్పే వాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘం నుండి బహిష్కరిస్తున్నారు. అందువల్ల నేను వస్తే అతడు మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడుతున్నాడో కనుక్కుంటాను. ప్రియ స్నేహితుడా, చెడును అనుసరించడం మాని మంచిని అనుసరించు. మంచి చేసిన వాడిని దేవుడు తన వానిగా పరిగణిస్తాడు. చెడు చేసిన వాడెవడు దేవుణ్ణి ఎరుగడు. దైమిత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నారు. సత్యమే అతని గురించి సదాభిప్రాయం కలిగిస్తుంది. మేము కూడా అతని గురించి సదాభిప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము చెప్తున్నది నిజమని నీకు తెలుసు. నేను నీకు రాయవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ సిరాతో కలంతో రాయాలని అనిపించడం లేదు. నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. నీకు శాంతి కలుగును గాక. ఇక్కడ స్నేహితులు తమ అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడ స్నేహితులు ఒక్కొక్కరికి పేరుతో అభినందనలు తెలుపు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.